ఎగ్జామ్లో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మోర్ దెన్ వన్ ఆపరేషన్ ఉంది. ఫస్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఎడిషనా, డివిజనా, లేకపోతే సబ్ట్రాక్షనా అన్న కన్ఫ్యూజన్లో అయితే క్వశ్చన్ని స్కిప్ చేసేస్తారు, లేకపోతే రాంగ్ ఆన్సర్ పెడతారు. అలా కాకుండా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేయడానికి మనకి బాడ్మాస్ రూల్ ఉంటుంది. బాడ్మాస్ రూల్ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, బి అంటే బ్రాకెట్స్. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ని, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ని, తర్వాత కర్లీ బ్రాకెట్స్ని ఈ ఆర్డర్లో సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్ కానీ, ఆర్డర్స్ కానీ, పవర్స్ కానీ వీటిని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ వీటిని సాల్వ్ చేయాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్లో డివిజన్, మల్టిప్లికేషన్ ఓర్ సబ్ట్రాక్షన్ అండ్ ఎడిషన్ ఉంటే ఇవి డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అనేవి సేమ్ ప్రయారిటీ ఉన్నవి, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేవి సేమ్ ప్రయారిటీ ఉన్నవి. ఇలా వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి సాల్వ్ చేయాలి. అంటే ఏంటి అంటే ఇక్కడ 6 - 4 + 2 ఉందనుకోనా, బాడ్మాస్ రూల్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పటికీ కూడాను మనం ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఇవి రెండు సేమ్ ప్రయారిటీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తే సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తాం. 6 - 4 అంటే ఎంత, 2 + 2 అంటే ఎంత, 4 అవుతుంది. ఇలా చేయాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం 20 + 6 × 2² / 3 - 5లో ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నవి సాల్వ్ చేస్తే ఇక్కడ ఇంటూ ఉంది, తర్వాత పవర్ ఉంది. ఫస్ట్ వీటిని సాల్వ్ చేయాలి. 6 × 4 అంటే 24 అంటే ఈ ప్లేస్లో 24 వస్తుంది. అంటే 20 + 24 / 3 - 5 ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 24 / 3 అంటే 8. ఇక్కడ చూడండి ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తే ఫస్ట్ ఎడిషన్ చేయాలి. 20 + 8 అంటే 28, -5 అంటే 23. ఇక్కడ చూడండి సేమ్ ఇదే ప్రాబ్లమ్ని కామెంట్ చేయండి ఆన్సర్ని. ఇక్కడ చూడండి